హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతి విషయం జరగాలని, మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంవత్సరం మీరు ఏ రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం చేసుకుంటారు కదా, ఈ ఇయర్లో ఇది చేయాలి, ఇది నేర్చుకోవాలి, ఇది టార్గెట్ చేసుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, సో చేయాలి అనేసి ఉంటాయి కదా. అలాంటికి సంబంధించి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి మీ రెజల్యూషన్ ఏదో. నా రెజల్యూషన్ ఏదో నేను కూడా చెప్తాను, నా టార్గెట్స్ కానీ నేనేమనుకున్నాను అనేసి కూడా చెప్తాను, ఛానల్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా కూడా. అండ్ మీవేవో కింద కామెంట్లు చేయండి, అండ్ ఎవరికైనా సరే ఉపయోగపడవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చేస్తే ఏ ప్లాన్ చేస్తారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఛానల్ విషయానికి వస్తే, ఇప్పటిదాకా ఛానల్ వచ్చేసి 11,600 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ, ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయబట్టే ఛానల్ గ్రో అవుతుంది. గ్రో అయితేనే మంచి మంచి ఏమన్నా సరే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2021 నవంబర్ 20 అనమాట. నా ఫస్ట్ వీడియో ఆ రోజు పోస్ట్ చేశాను. సో ఆ రోజు ఎందుకు అంటే, నవంబర్ 19 మా మిస్సెస్ మ్యారేజ్ కాబట్టి నెక్స్ట్ రోజు పోస్ట్ చేస్తే డేట్ అనేది బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 3 years కంప్లీట్ అయింది అనమాట. ఇది 4th year రన్నింగ్. దాదాపుగా 3 years తర్వాత నేను 10,000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేశాను. సో ఇప్పుడు టార్గెట్ వచ్చేసి, నా టార్గెట్ ఇప్పుడు 3 years పట్టింది 10,000 సబ్స్క్రైబర్స్కి. ఈ ఇయర్ 2025లోనే ఇంకో 10,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్ట్రా గెయిన్ చేసుకొని, అంటే ఓవరాల్ 20,000 సబ్స్క్రైబర్స్ని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఆ 20,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే నా కష్టం నేను పడతాను. సో మీరు సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా మంచిగా కౌంట్ పెరుగుతుంది, మనకి రీచ్ కూడా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ ఉందంటే మాత్రం మంచి లాంచ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇన్విటేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఓన్లీ సబ్స్క్రైబర్ కౌంట్ చూస్తారు. అదేవిధంగా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందన్నమాట, ఈవీ గ్రూ 54 అనేసి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే, నాట్ ఓన్లీ యూట్యూబ్, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతమంది ఫాలోవర్స్ అని అడుగుతున్నారు. బట్ నేను ఓన్లీ ఈ 3 yearsలో ఎక్కువగా ఫోకస్ చేసింది యూట్యూబ్ మాత్రమే అంట. సో ఇన్స్టాగ్రామ్ కూడా అడుగుతున్నారు కాబట్టి కొంతమంది. సో దయచేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే దాన్ని కొంచెం సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే దయచేసి అది కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి 2025లో ఇంకో టార్గెట్ వచ్చేసి, నాకు ఇంకో ఛానల్ కూడా ఉందన్నమాట, ద ఫ్యామిలీ మ్యాన్ అశోక్ అనేసి ఒక ఛానల్ ఉంది. దాంట్లో ఏంటివంటే నా పర్సనల్ లైఫ్ రిలేటెడ్గా దాంట్లో ఏమైనా అప్డేట్స్ పెడుతుంటాను, నా గురించి కానీ, తర్వాత మా పిల్లల వీడియోస్ కానీ, ఫన్నీ వీడియోస్ కానీ పెడుతుంటాను. సో మెయిన్ ఛానల్ మీద ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ప్రెజెంట్ వచ్చేసి 292 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరైనా సరే నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే, నా మీద కొంచెం ఏదైనా అభిమానం ఉంటే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకో టార్గెట్ వచ్చేసి, ఈ సంవత్సరంలో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలనేసి పెట్టుకున్నాను అనమాట ఆ ఛానల్ని కూడా. అంటే మనకు 1000 సబ్స్క్రైబర్ దాటాలి, 4,000 వాచ్ అవర్స్ రావాలన్నమాట. సో 292 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 700 వచ్చినారంటే, 750 వచ్చినారంటే ఒక టార్గెట్ అవుతుంది. వాచ్ టైం రావాలి అంటే దాంట్లో ఏమైనా సరే మీరు వీడియోస్ చూడాలనుకుంటే చూడండి. సో నా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఉన్నాయి, మా కొత్త ఇంటి గృహప్రవేశం కానీ, తర్వాత షిరిడీకి వెళ్ళిన టూర్కి దానికి సంబంధించి కానీ, ఇట్లా కొంచెం యూస్ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నాను అనమాట. సో అది కూడా ఫోకస్ చేస్తాయి ఇయర్. సో అది మేజర్గా. సో 2025 December 31 కల్లా మెయిన్ ఛానల్ అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్లో 20,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ కానీ ట్రై చేస్తాను. అదేవిధంగా అశోక్ ద ఫ్యామిలీ మ్యాన్ అశోక్ ఛానల్కి వచ్చేసి మానిటైజేషన్ టార్గెట్ పెట్టుకున్నా. అండ్ ఇంకా పర్సనల్గా అయితే ఈ ఇయర్లో ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కొనాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఫ్యామిలీకి ఇంకో స్కూటర్ అయితే అవసరం పడింది. ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి ఒకినోవా ఐప్రెస్ ప్లస్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఉందన్నమాట. సో మేము ఏంటంటే రీసెంట్గా నాకు ట్రాన్స్ఫర్ వచ్చి వేరే ఊరికి రావడం జరిగింది. అందుకని నేను టీవీఎస్ ఐక్యూబ్ నేను రెగ్యులర్గా వాడుతున్నాను. అక్కడ మా తమ్మునికి అవసరం పడుతుంది కాబట్టి, సో తను కూడా ఇంకో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఒక 2-3 monthsలో ప్లాన్ చేస్తాను. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏది ఉందో ఆ టైంకి సో అది చెక్ చేసుకొని కొంటాము. అప్పుడు మళ్ళీ మీ అందరికి తెలుసు, అప్డేట్ అయితే ఇస్తానమాట. ఎందుకు కొన్నాను, అప్పుడు ఏది కొనబోతున్నాను, ఎందుకు కొనాల్సి వచ్చింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కొంటానో అప్పుడు డిసైడ్ అయ్యి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా టార్గెట్ రీచ్ అవ్వండి. ఇంకా ఎర్లీగానే 20,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 25,000 టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. సో అలా పోతూనే ఉంటుంది. అండ్ మీకు తెలుసు, మనుషులకి ఆశ అనేది అర్థం ఉండదు కాబట్టి సో కష్టపడతా, నేను కూడా వీడియోస్ రెగ్యులర్గా ట్రై చేస్తాను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, దయచేసి మీరు ఏమైనా సరే బైక్స్ కానీ కార్లు నడిపే బైక్స్ ఆర్ స్కూటీస్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా వాడండి. కార్లు డ్రైవ్ చేస్తుంటే సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి.
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేఫ్ డ్రైవ్.